నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'నిర్ణయం' అనే కథను విందామా? తెల్లవారింది. మరోసారి బద్ధకంగా ఆవలించి పక్కకు ఒత్తిగిలి పడుకుంది శాంతి. తెల్లవారిందని మరోసారి రుజువు చేస్తూ వెలువడిందో శబ్దం. శాంతి చొప్పున మంచం మీద లేచి కూర్చుని కిటికీ రెక్క కొద్దిగా తెరిచింది. నిజంగానే తెల్లవారింది గాని రోజూలా కాదు. నాయనా, నా తండ్రి, నీకప్పుడే నూరేళ్ళు నిండాయా? నాకింక దిక్కేది బాబూ? ప్రశ్నిస్తోంది ఆ మాతృమూర్తి. నా బ్రతుకంతా చీకటి చేసిపోయావు కదయ్యా! నేనేం కావాలి? ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలి? నేనెట్టా బతకను? భర్త మృతదేహాన్ని ప్రశ్నిస్తోందో ఇల్లాలు. ఎదురింటి వాకిట్లో చాప మీద పడుకోబెట్టబడి ఉంది ఓ శవం. శాంతి గబగబా అక్కడికెళ్ళింది. శాంతిని చూస్తూనే దుర్గమ్మ బావురుమంది. శాంతమ్మ, నా బిడ్డకు నూరేళ్ళు నిండాయి తల్లి. రాత్రి డ్యూటీ నుంచి వస్తుంటే లారీ గుద్దేసింది. రాత్రంతా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుకుని చచ్చిపోయాడు. శాంతి మ్రాన్పడిపోయింది. నిన్న సాయంత్రం డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చి తనను కలిశాడు సత్యం. మనీ ఆర్డర్ చేసిన రసీదు ఇచ్చి వెళ్ళాడు. ప్రతి నెల అమ్మ వాళ్ళకి తను సత్యం ద్వారానే మనీ ఆర్డర్ పంపిస్తుంది. అంతేకాదు, తనకెంతో సాయం చేస్తాడు సత్యం. చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ తన బిడియాన్ని పోగొట్టి ఎంతో ఆప్యాయత చూపించే సత్యం నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని చుట్టూ తల్లి, పిల్లలు, భార్య, బంధువులు కూర్చుని ఏడుస్తున్నారు. తండ్రి దూరంగా కండువాల మొహం దాచుకుని నిల్చున్నాడు. సత్యం మంచితనాన్ని, నలుగురికి సాయపడే అతని తత్వాన్ని బంధువులంతా గుర్తు చేసుకుంటూ మరీ ఏడుస్తున్నారు. శాంతి మనసు కలిచివేసినట్లయింది. గుండె భారంగా అయింది. నెమ్మదిగా వెళ్ళి సత్యం భార్యని, తల్లిని చెరో చేత్తో దగ్గరకు తీసుకుంది. శాంతి ఒంటరిగా ఈ జీవనం సాగించడం మొదలుపెట్టిన ఈ ఏడాదిలో తనను కంటికి రెప్పలా చూసుకుంటూ ఆప్యాయతను పంచిచ్చి తల్లిదండ్రులను, తోబుట్టువులను మరిపించిన కుటుంబం అది. చేతికంది వచ్చిన కొడుకు పోయిన దుర్గమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. అతని భార్య అంధకార బంధురమైన తన భవిష్యత్తులో పిల్లలకి దారి కనిపించక కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ బాధార్తులను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శాంతికి. రాత్రి తన ఫ్రెండ్స్తో సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి నిద్రపోయింది. దుర్గమ్మ ఇంట్లో ఇంత విషాదకరమైన సంఘటన జరిగిందని ఇప్పుడే తెలిసింది. శాంతికి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. మంచివాళ్లకే అకాల మరణం సంభవిస్తుందేమో. నెమ్మదిగా రుద్ధమైన కంఠంతో అన్నది. లేదుర్గమ్మ, నువ్వే ఇలా బాధపడితే ఆ అమ్మాయిని ఓదార్చేవాళ్ళెవరు? నువ్వేడ్చినంత మాత్రాన అతను బతికొస్తాడా? లే, ధైర్యం తెచ్చుకో. చూడు వాళ్ళంతా ఎలా ఏడుస్తున్నారో. పద లోపలికి, లేవాలి మరి. అసహజంగా అనిపిస్తున్నా ఎలాగో ఓదార్చడానికి ప్రయత్నించింది శాంతి. ఆమెకి తెలుసు తన ఓదార్పు అర్థం లేనిదని. సత్యం మరణం ఆ కుటుంబానికి గొడ్డలి పెట్టు. అతని మీద ఆధారపడి బతుకుతున్న ఆ 5 ప్రాణాలకు దిక్కెవరు అన్నది ముందున్న మహా సమస్య. ఎట్లా తట్టుకోను తల్లి, ఎట్లా తట్టుకోను? గుండెలు పగిలేలా ఏడుస్తూ అన్నది. సత్యం అత్తగారు బోర్న ఏడుస్తూ, నా బిడ్డ 25 పసుపు కుంకుమలకు దూరమైంది తల్లి అంటూ గొల్లుమంది. ఆ రోజు జరగవలసిన తంతంతా ఏదో వాళ్ళ పద్ధతి ప్రకారం జరిపించారు. సత్యం కొడుకు 10 ఏళ్లవాడు శవం వెనకాల కుండలో నిప్పు తీసుకెళ్ళటం, శవాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళటం, దారిలో అందరూ గట్టిగా ఏడవడం, ఇదంతా అయోమయంగా అనిపించింది. దినకర్మలకి బోలెడు డబ్బు కావాలి, బంధువులంతా వస్తారు అంది సత్యం తల్లి. శాంతి తెల్లబోయింది. దినకర్మలేమిటి, బంధువులంతా రావడం ఏమిటి? దినాలు చేయాలి కదమ్మా. 10వ రోజు, 11వ రోజు, 12వ రోజు 3 రోజులు చేయాలి. బంధువులంతా ఈ 3 రోజులు ఉంటారు. 10వ రోజు మా కోడలికి పసుపు కుంకుమలు తీసేస్తాము. శాంతి నిలువెల్లా వణికిపోయింది. ఎప్పుడో ఒక తెలుగు సినిమాలో చూసింది. భర్త పోయిన నాయికకి ఆడవాళ్లంతా కలిసి నీళ్లు పోసి గాజులేసి మరీ పగలగొట్టడం, బొట్లు పెట్టి మరీ తుడిపేయడం. ఇలాంటి దారుణాలు నిజంగా ఈ సమాజంలో ఇంకా జరుగుతున్నాయా? ఎంత మోటు పద్ధతులు ఇవి! వీటినా సంప్రదాయాలనేది? సమాజం మారిందన్నారే, మరెక్కడా? ఈ దుర్గమ్మ ఏమిటి ఇలా మాట్లాడుతోంది? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. దుర్గమ్మకు తెలియదు కాబోలు. శాంతి కొంచెం గట్టిగా అరిచింది. లేదు దుర్గమ్మ, అదంతా చేయనవసరం లేదు. వచ్చిన డబ్బు బ్యాంకులో దాచి పిల్లల చదువులకు ఉపయోగించండి. మీ అబ్బాయి పనిచేసిన చోట మీ కోడలికి ఉద్యోగం ఇస్తారు. ఆ అమ్మాయి ఆ ఉద్యోగం చేసుకుంటూ 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంది. తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. ఇవన్నీ చాదస్తాలు దుర్గమ్మ. ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి నమ్మకాలతో డబ్బు వృధా చేయకూడదు. మీరంతా చదువుకున్నవాళ్ళు తల్లి. మీకు తప్పు అయినవి మాకు ఒప్పు, మాకు ఒప్పు అయినవి మీకు తప్పు. ఇదంతా చేయకపోతే మా బంధువులంతా మమ్మల్ని ఆడిపోసుకుంటారు. పిల్లాడిపోయి 4 రోజులన్నా కాకుండానే వాడిని మర్చిపోయామంటారు. అయినా నా కొడుకు కావలసిన వాళ్ళ మేమంతా బతికి ఉండి వాడిని అనాథ శవంలాగా తగలేసి ఊరుకోలేం కదమ్మా. 2-3 రోజులు గడిచిపోయాయి.
శాంతి యథాప్రకారం ఆఫీసు నుంచి రాగానే ఆ ఇంటికెళ్ళి వాళ్ళకు కావలసిన సాయం చేస్తూనే ఉంది. ఎంతో ప్రయత్నించిన మీదట సత్యం భార్య భారతితో మాట్లాడే అవకాశం కలిగింది నెమ్మదిగా. తనకు జరగబోతున్న అన్యాయపు తంతు తెలియని దానిలా నిర్లిప్తంగా ఉంది భారతి. వంటింట్లో కూర్చుని ఆమెకు జరగబోయే అన్యాయం వివరించి ఆ ఆచారాన్ని ప్రతిఘటించమని ఆవేశంతో చెప్పింది శాంతి. అంతా విన్న భారతి నీరసంగా అన్నది, నా వల్ల కాదు శాంతక్క, నాకంత ధైర్యం లేదు. అయినా ఎప్పటినుంచో జరుగుతోన్న పద్ధతులను నా కోసం మారుస్తారా? అమ్మ, అత్త, అక్కలు, వదినలు ఎవరూ ఒప్పుకోరు. నేను గొడవ చేస్తే బొట్టు కోసం ఏడుస్తున్నానని, మొగుడు పోయినా పర్వాలేదు బొట్టు కావాలా అని నానా మాటలంటారు. అంతకన్నా వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకోవడం మంచిది. అలా అనుకుంటే ఎలా భారతి? మీ అత్తలాగా అందరూ సంఘానికి భయపడి ఆచారాలు అనుకుంటూ ఇలాంటి అనాచారం పాటిస్తున్నారు. నీలాగే అత్తలకు, అమ్మలకు, అక్కలకు, అమ్మలక్కలకు భయపడి అందరూ వాళ్ళ పనిని సమర్థిస్తున్నారు. ఇలా ప్రతి వాళ్ళు ఎదుటివాళ్లకు భయపడుతూ ఉంటే ప్రగతి అనేది ఎలా సాధ్యమవుతుంది? సంఘం సంఘం అంటారు. ఇలా భయపడే వాళ్ళంతా ఈ సంఘంలోని మనుషులేగా. 10 మంది భారతులు, 20 మంది దుర్గమ్మలు, ఇంకా కొందరు మల్లమ్మలు, ఎల్లమ్మలు, వీళ్ళందరి కలయికే ఒక సంఘం. అలాంటి సంఘానికా మీరంతా భయపడేది? ఎంత విషాదం! ఇలాంటి పనులు నీ ఒక్కదానికే అవమానం కాదు, మొత్తం స్త్రీ జాతికే అవమానం. 10 మంది ఆడవాళ్ళు కలిసి నీ బొట్టు చెరిపేయడం అనే సంప్రదాయం కాదు, నీచత్వం, అమానుషత్వం, ఈ మనుషుల కుళ్ళు మనస్తత్వానికి ప్రతిబింబం. నువ్వు దీన్ని ప్రతిఘటించాలి. నా మాట విను భారతి. నేను నీలాగా పెద్ద చదువులు చదువుకోలేదు శాంతక్క. నువ్వు మాట్లాడేవన్నీ పెద్ద పెద్ద మాటలు. అవన్నీ నాకు అర్థం కావు. నేనింతే, నా బతుకింతే. ఆయనే చనిపోయాక నాకు బొట్టు అంత ముఖ్యం కాదు. నేను ఎలా ఉంటేయే, నా బిడ్డల్ని పెద్దవాళ్ళని చేస్తే చాలు. భారతి వెక్కి వెక్కి ఏడ్చింది నిస్సహాయంగా. శాంతి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఆ రోజు రానే వచ్చింది. ఎదురింట్లోంచి శోకాలు గుండె చెదిరిపోయేలా వినిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆదివారం. శాంతి ఎలాగైనా ఆ సంఘటన జరగకుండా ఆపాలని ఇంట్లోనే ఉండిపోయింది. పక్కింట్లో ఉంటున్న సునంద దగ్గరికి వెళ్ళింది శాంతి. సునంద, ఆమె కొడుకు ఉంటున్నారు. సునంద బ్యాంకులో పనిచేస్తోంది. శాంతిని చూడగానే రండి రండి శాంతి గారు, కూర్చోండి అని ఆహ్వానించింది సునంద. సునంద గారు, ఈరోజు ఎదురింట్లో చాలా ఘోరం జరగబోతోంది తెలుసా? అడిగింది శాంతి. ఏమిటండి అది? గాబరాగా అడిగింది సునంద. సత్యం పోయాడు కదండి, ఇవాళ 10వ రోజు. పాపం భారతికి బొట్టు తీసేయడం అలాంటివేవో చేస్తారట. అదే, ఏమిటో అనుకున్నాను. అది మామూలే కదండి, తేలిగ్గా అన్నది సునంద. అదిరిపడింది శాంతి. ఎంత ఈజీగా అంటోంది. ఈమె చదువుకుని ఉద్యోగం చేస్తోన్న సునందేనా? కానీ ఇంకా మన సమాజంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే నాకు చాలా బాధగా ఉందండి అంది. బాధే, కానీ మనకు కొన్ని కస్టమ్స్ ఉన్నప్పుడు వాటిని ఫాలో అవ్వాలిగా. ఏం చేస్తాం? శాంతికి అసహ్యం వేసింది. కస్టమ్సుట, దానికో భాష, ఎరువు తెచ్చుకోవటం కూడా. అందుకే నేను ఇవాళ మా అమ్మగారింటికి వెళ్ళాలనుకుంటున్నాను. దేనికి? విచిత్రంగా అడిగింది శాంతి. దేనికేమిటండి, మీరొట్టి అమాయకుల్లా ఉన్నారే. ఎల్లుండి భారతి మొహం చూడకూడదు. పొరపాటుగా కనిపిస్తే ఎలా? పైగా మంగళవారం కూడాను. మీరు కూడా చూడకండి, పెళ్లి కావలసిన వారు. ఆమెను చూస్తే నాకు పెళ్లి కాదంటారా? చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడటం నాకు బాధగా ఉంది. మీకు నమ్మకం లేదా ఏ? పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి. ఏదో లేకపోతే ఇలాంటి రూల్స్ అన్నీ ఎందుకు పెడతారు? మాంగల్యం ఉంటేనే స్త్రీకి రక్షణ, గౌరవం అంటూ మెళ్ళో మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంది. అయినా మీ పిచ్చి కానీ, మనం గొంతు చించుకున్నంత మాత్రాన అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? వ్యక్తుల్లో మార్పు రావాలి, సంస్కారం ఉండాలండి. ఇలాంటి సంస్కరణలు రావడానికి అయినా ఆమె బొట్టు తీయనంత మాత్రాన మనమంతా ఆమెను ముత్తైదువుగా అంగీకరించి బొట్టు పెట్టగలవా? సునంద రాగం తీస్తూ అన్నది. ఎంత హిపోక్రసీ! సంస్కారం కావాలిట. సంస్కారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కూడా తెలియని సునంద సంస్కారం గురించి మాట్లాడుతుంటే రోత పుట్టింది. నిరసనగా అన్నది. పెట్టగలమా అనకండి, నేను పెట్టగలను, పెట్టి తీరుతాను. విసురుగా అనేసి బయటకు వచ్చేసింది. తనకు కాస్త సపోర్టుగా ఉంటుందని ఆశపడ్డ సునంద అలా మాట్లాడటంతో శాంతికి పిచ్చెక్కినట్టయింది. మహిళా సంఘాల వాళ్ళని పిలుచుకొస్తే, స్త్రీ ఉద్యమకారుల్ని పిలిస్తేనో, కాలేజీ స్టూడెంట్స్ని పిలిచి ఉద్యమం చేస్తేనో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంది. కానీ ఆమెకి ఏం చేయాలో తోచలేదు. నిజానికి సమస్య సమాజానికి సంబంధించిందే కానీ ఎవరికి వాళ్ళు అది వ్యక్తిగత సమస్య అంటూ ఎవరినీ కల్పించుకోనివ్వడం లేదు. కట్నాల సమస్య కూడా సమాజానికి సంబంధించిందే,
కానీ అది కూడా వ్యక్తిగత సమస్య అని పోలీసులు కూడా కల్పించుకోవడం లేదు. ఎలా ఎలా ఈ సమాజం మారేది? శాంతి ఆలోచనల్లో ఉండగానే ఆ భయంకర క్షణం రానే వచ్చింది. భారతికి మొహం నిండా పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్లు పెట్టారు. చేతుల నిండా గాజులేశారు. పచ్చచీర కట్టబెట్టారు. వెరబోసిన జుట్టుతో గుండెలు పగిలేలా ఏడుస్తున్న భారతిని, ఆ దౌర్భాగ్యురాల్ని, ఆ నిస్సహాయురాల్ని అదే జాతికి చెందిన మరికొందరు స్త్రీలు బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. చీర చెంగుతో మొహం కప్పుకొని రోదిస్తున్న భారతిని చూస్తుంటే శాంతి రక్తం కుతకుత ఉడికిపోయింది. ఎంత మోటుదనం! వీటినా సంప్రదాయాలనేది? ఇవేనా ఆచారాలు? రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడా? వీరేశలింగం ఎక్కడా? మీరంతా ఎక్కడా? మీ బోధనలతో మారిన సమాజం ఇది. చూడండి, రండి, ఈ ఘోరాన్ని ఆపండి, నిస్సహాయురాల్ని కాపాడండి. సతీ సహగమనం రూపుమాపామన్నారే, ఇంతకన్నా అదే నయం కాదా? ఒక స్త్రీని, భర్తపోయిన దుఃఖంతో ఉన్న తోటి స్త్రీని ఇలా చిత్రవద చేయడం నేరం కాదా? అయితే దీనికి శిక్ష నడిబజార్లో ఉరివేయడమే. రండి, వీళ్ళందరినీ ఉరితీయండి. పుట్టుకతో సంపాదించుకున్న హక్కుల్ని నేలరాచి చిత్రహింసల పాలు చేసే ఈ సంప్రదాయాన్ని ముక్కలు చేయండి. స్వార్థంతో, అసూయతో, అమానుషత్వంతో ఇంకా ఇలాంటి దురాచారాన్ని ఆచరించే ఈ సమాజాన్ని తగులబెట్టండి. రండి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ గారు, బతికి రండి. శాంతికి ఉప్పెన్లా దుఃఖం ముంచుకొచ్చింది. నడి బజార్లో ఒక స్త్రీని ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు! ఇంతకన్నా దారుణం ఇంకోటుందా? ఈ సమాజానికి సిగ్గుందా? ఒక జీవితాన్ని సంప్రదాయాలకు వేలం వేస్తుంటే చూస్తూ ఊరుకునే ఈ సమాజానికి ఆత్మగౌరవం ఉందా? శాంతి ఇంకా తట్టుకోలేకపోయింది. ఆమెలో ఆ ఆవేశం ఎక్కడి నుంచి వచ్చిందో విసురుగా వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళని తోసేస్తూ భారతి చేయి పట్టుకొని లాక్కొచ్చి తన గదిలో పడేసింది. అదే ఆవేశంతో తలుపులు గడియవేసి అడ్డంగా నిల్చుంది. శాంతమ్మ, తలుపు తెరు! శాంతమ్మ, అది తప్పు అని అరుస్తూ జనం తలుపు తడుతున్నారు. భయంతో బిగుసుకుపోయి హఠాత్తుగా ఏం జరిగిందో తెలుసుకున్న భారతి విహ్వలంగా పిలిచింది, శాంతక్క, ఏమిటిది? శాంతి జవాబు చెప్పలేదు. కళ్ళు మూసుకుని తలుపు కానుకుని అలాగే నిలబడింది. బయట నుంచి ఇంకా జనం అరుస్తూనే ఉన్నారు. కథ పేరు నిర్ణయం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.